హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను మీ మంజుల. సో ఈ రోజు మీ అందరి కోసం బ్యూటిఫుల్ గ్రీన్ కలర్లో కుందన్ ఫినిషింగ్లో తీసుకొచ్చానండి. చాలా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. సో రండి చూసేద్దాం. ముందుగా మనం బ్యాంగిల్స్ తీసుకున్న వాటిని నాలుగు చొప్పున పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి 4 బ్యాంగిల్స్ అంటించుకుంటున్నాను. ఇవి 6 బ్యాంగిల్స్ అండి. ముందుగా 4 బ్యాంగిల్స్ అంటించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా 4 బ్యాంగిల్స్కి అనేది థ్రెడ్డింగ్ అనేది చేసుకోవాలి. సో ఇదిగోండి ఇవి అంటించేసుకున్నాము. ఈ సింగిల్ బ్యాంగిల్స్కి మనము థ్రెడ్డింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పుడు చెప్పేదే, థ్రెడ్డింగ్ ఎప్పుడు కూడా గమ్ము పెట్టిన వెంటనే థ్రెడ్డింగ్ చేయకూడదు. ఒక 5 మినిట్స్ ఆగితే అవి ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత మనం థ్రెడ్డింగ్ అనేది ఎంత గట్టిగా లాగినా ఏం కాదు. సో ఇదిగోండి బ్యాంగిల్స్ అనేవి ఫినిష్ అయిపోయాయి. సో నేను అలాగే పెద్ద బ్యాంగిల్స్ కూడా థ్రెడ్డింగ్ అనేది చేస్తున్నాను. సో ఇది కూడా ఫినిష్ అయిపోయింది. ఇదిగోండి మొత్తానికి ఫినిష్ అయిపోయింది. సో మిగతాది గమ్ పెట్టుకొని మిగతాది అన్నది కట్ చేసేసుకుందాం. సో బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయాయో. ప్లెయిన్ బ్యాంగిల్స్ బాగున్నాయి కదా. సో వీటికి మనం డెకరేట్ చేసుకుందాం రండి. ముందుగా మనం వైట్ కుందన్ అంటించుకుందాం. దానికి మన పూసలు వేసి ఉంటుంది కదా, అది కొల చూసుకొని కట్ చేసుకొని అంటించుకుందాం. అదేవిధంగా స్టోన్ లేస్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం అలాగే కొల చూసుకొని అంటించుకుందాం. కొల చూసుకొని కట్ చేసుకొని అంటించేసుకోవడం. సో మనకి ఇలాగా అంటించుకున్న తర్వాత కిందకి మనం లైన్ వైజ్ గీసుకున్నాం. 0 సైజు స్టోన్స్ ఉంటాయి కదా, రౌండ్ షేప్ తీసుకున్నాను. అక్కడ నేను ఒక ట్రయాంగిల్ కుందని తీసుకున్నాను. అలాగే 3 పెట్టాను. 3 పెట్టిన తర్వాత మళ్ళీ 0 సైజ్ 3 పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత మళ్ళా స్టార్టింగ్ మళ్ళా కుందన్, పెద్ద కుందన్, స్టోన్ లేసు, పూసలేసు పెట్టుకోవాలి. అలాగే మొత్తం బ్యాంగిల్ మొత్తం అలాగే ఫినిషింగ్ ఇచ్చాను. ఇదిగోండి అంటించుకున్నాను. బ్యాంగిల్ మొత్తం ఇలాగే ఉంటుంది. సో ఇదిగోండి బ్యాంగిల్ రెడీ అయిపోయింది. బ్యాంగిల్ రెడీ అయిపోయిందిగా. ఇప్పుడు మనం సింగిల్ బ్యాంగిల్స్కి ఐ షేప్ స్టోన్ తీసుకున్నాను. సో ఇదిగోండి 0 సైజు అటువైపు 3 ఇటువైపు 3 పెట్టుకున్నాను. సో అలాగా 4 వైపులు పెట్టుకుంటున్నాను. ఐ షేపు 0 సైజ్ కుందన్స్ పెట్టుకున్నాను. 4 వైపులు అలా పెట్టుకున్న తర్వాత వాటి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, 4 వైపులు ఇలా పెట్టుకున్న తర్వాత వాటి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ని మనము స్టోన్ లేస్ ఏదైతే ఉందో అది కొల చూసుకొని అక్కడికి మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇదిగోండి ఇలా 4 వైపులు పెట్టుకున్న తర్వాత ఈ గ్యాప్లో మనం స్టోన్ లేస్ పెడుతున్నాం అన్నమాట. సో ఇదిగోండి బ్యాంగిల్ మొత్తం అలా ఫినిషింగ్ ఇచ్చాను. చూడండి ఎంత బాగుందో. బ్యాంగిల్స్ రెడీ అయిపోయాయి. ఆరిపోయాక ఎంత అందంగా ఉన్నాయి చూడండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.